మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు, నా అభిమానులకు, నాయకులకు, అలాగే పార్టీ కార్యకర్తలకు ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గురువారం రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రాలయం వచ్చి నియోజకవర్గ పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని ఇక్కడ సమస్యలు కరువు అయితేమి, అలాగే ఏ ఒక సమస్యలు సాగునీరు సమస్య అయితేమి, కరువు అయితేమి, నిరుద్యోగ వృత్తి అయితేమి, పరిశ్రమలు ఏమి లేవు. రోడ్ల సమస్యలు ప్రజలు వేధిస్తున్నాయి. ప్రజలు ఏమనుకున్నారు, ముఖ్యమంత్రి వస్తే ఎన్నో వరాలు ఇచ్చిపోతాడు, ఇక్కడ ఎంతో మా నియోజకవర్గం ఫండ్ ఇస్తారని ఆలోచన చేసినారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన చూసి ప్రజలు ప్రజలు మా ప్రాంతానికి నిధులు ఇస్తారని రైతులు అనుకున్నారు, రైతుకు భరోసా ఇస్తారనుకున్నారు, నిరుద్యోగులకు భరోసా ఇస్తారనుకున్నారు. ఇవన్నీ చేస్తాడేమో అన్న ఆలోచనతో పాపం అందరూ ఆయన ఎదురు చూశారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒకటి ఆలోచన చేశాడు, అభివృద్ధి ప్రణాళిక ప్రకటించని ఆశపడ్డారు. కానీ దురదృష్టవశాతం ఆయన ఆలోచన చేసిందంతా మా 4 పంచాయతీల గురించి. అంటే 4 పంచాయతీలు, ఫ్యామిలీ విలేజ్లో 3, అంటే 7 గ్రామాల గురించి ఆలోచన చేశాడు తప్ప ఆయన ప్రజలకు ఏదో చేస్తాడు చెప్తాడని ఆలోచనలో ఉన్నారు తప్ప ఈయన చేసింది చెప్పింది ఏం లేదు. ఎంతసేపు ఉన్నా బాలనాగిరెడ్డి 7 గ్రామాలు అక్కడ పోటీ పెట్టాలా, అక్కడ పోటీ నిలబెట్టాలా, తప్పకుండా ఈసారి నేను దండయాత్ర చేస్తా అన్నాడు. దండయాత్ర ఎందుకు చేస్తాను ఆయన? అప్పుడు ఇప్పుడు 2014లో దోమల దండయాత్ర చేయించడం అధికారులు చెప్పి, ఇప్పుడు మళ్ళీ మా గ్రామాల మీద దండయాత్ర ఎందుకు చేస్తావు? ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ప్రజలకు చేయాల్సినవన్నీ మర్చిపోయి ఒక్క మాధవరం గ్రామానికి వచ్చి కార్యకర్తల మీటింగ్లో ఏదో పెద్దగా చెప్తావు, ఎన్నో రకాల అభివృద్ధి పనులు చెప్తావని ఆలోచన చేశారు తప్ప మీరు చెప్పిందంతా ఏం లేదు. అక్కడంతా ఏమి అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఒక్క మా 8 గ్రామాల గురించి, బాలనారెడ్డి గురించే మాట్లాడాడు. అంటే నాకు ఒక 8 గ్రామాలే కాదు, నాకు నా నియోజకవర్గం దగ్గర 115-120 గ్రామాలు ఉన్నాయి. అందరూ ఓటేస్తేనే ఈరోజు 4 సార్లు గెలవగలిగాను తప్ప నా 8 గ్రామాలే ఓట్లు వేస్తేనే గెల్లే. అందరూ వేస్తేనే నేను గెలుస్తున్నాను. అది రావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయన ఆలోచన చేస్తుండేదంతా ఒక పులివెందల తర్వాత మా కర్నూలు జిల్లాలో మంత్రాలయం గుర్తుకొచ్చిందని అనుకుంటున్నాను. నేను నిజంగా నేను గర్వించాలా బాధపడాలో నాకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక 4 సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళు గల ఇండస్ట్రీ గల పెద్ద ఆయన, అలాంటి వ్యక్తి ఒక బాలనారెడ్డి గురించి 4 సార్లు ఎమ్మెల్యే అయిన బాలనారెడ్డి గురించో 8 గ్రామాల గురించి ఆలోచన చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన మాటల తర్వాత అందరికి అర్థమైపోయింది, అంటే ఈయన బాలనారెడ్డి గురించే రాష్ట్రంలో ఆలోచన చేస్తున్నాడు తప్ప ఒక జగన్మోహన్ రెడ్డిని, ఒక బాలనారెడ్డిని, చిత్తూరు జిల్లాలో పోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని, ఇట్లా వాళ్ళని ఆలోచన చేస్తున్నాడు. కానీ రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచన చేయడం లేదని అందరికి అర్థమైపోయింది. అంటే ఆయన అభివృద్ధి ఏం చెప్పాడు, సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో పెన్షన్ ఇచ్చినాడంటాడు. పెన్షన్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్లు ఇస్తే దాన్ని 6 లక్షలు తీసేయడం జరిగింది. నువ్వు 4,000 ప్రతి నెల పండగంట. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా అది ప్రజల సొత్తే. మా ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ప్రజల సొత్తే ఇస్తాం తప్ప వేరే ఏం మన ఇంటి నుంచి ఇచ్చి పండగ చేయమని ఎవరు చెప్పం. కానీ చంద్రబాబు నాయుడు ప్రతి నెల పెన్షన్ ఇచ్చేప్పుడు గ్రామాలకు వాళ్ళ కార్యకర్తల్ని, ఇన్ఛార్జీల్ని, వాళ్ళ నాయకులు పోయి పెన్షన్ పంచమని చెప్తున్నాడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడు ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలు ఉంటారు, వాళ్ళ ఆఫీసుల చుట్టూ రాలేరు, వాళ్ళ దగ్గరకు పోలేరు అనే ఆలోచనతో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి 6 గంటలకే తలుపు తట్టి ఆ రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే
రేషన్ కూడా రేషన్ షాపులు పోయి ఓ క్యూలో నిలబడి అవన్నీ ఇబ్బంది పడకూడదని ఒక వ్యాన్, మొబైల్ వ్యాన్ పెట్టి దాన్ని బియ్యం కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత పెద్ద ఆలోచన ఒకసారి ఆలోచన చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. నువ్వు సీనియర్ గా ఉన్నావు కానీ ఆయన జూనియరే. ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలకి వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చాడు తప్ప అంతకుముందు ఎంపీగానే ఉన్నాడు అంతే. ఆయన ఇన్ని ఆలోచనలు చేసి ఇన్ని పథకాలు తెచ్చి గ్రామంలో సచివాలయాలు తీసుకొచ్చి అలాగే ఆర్బీకేలు తీసుకొచ్చి హెల్త్ సెంటర్లు తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు తెచ్చాడు? రైతు భరోసా కింద రైతులకి ఇక్కడే ఎరువులు, అంటే ఆర్బీకేకి పోతే ఇక్కడే వాళ్ళు ఏం కావాలనుకుంటే ఎరువులు ఇక్కడే ఇచ్చేటట్లు చేయడం జరిగింది. మనం సర్టిఫికేట్లకి, ఆధార్ కార్డులకి ఇవన్నీ ఎక్కడో మండలాలకు పోయి తెచ్చుకునే అవసరం లేకోకుండా మన గ్రామాల్లోనే ఇవన్నీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా సచివాలయం పెట్టడం జరిగింది. హెల్త్ సెంటర్లు జ్వరం వచ్చినా, చిన్న దెబ్బలు తగిలినా దీనికోసం మంత్రాలయమో లేకపోతే ఆదోను ఎమిగినూరు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇక్కడే ఉండి ఆ చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఆరోగ్య పరిస్థితులు ఇక్కడే చూపించడానికి హెల్త్ సెంటర్లు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఆలోచన చేశాడు ఆయన. ఆయన ఒక సీనియర్ కాదు, ఆయన ఒక జూనియరే. అంటే ఆయన నీ అంత అనుభవస్తుడు కాకుండా ఆయన ఆలోచనలు పెద్దవని నేను చెప్తున్నాను. నీకంటే ఆయన ఆలోచనలే పెద్దవి. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి తర్వాత ఆయన ఆలోచన చేశాడు. పాదయాత్ర పోయాడు, పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. ఆయన కూడా తన తండ్రి ఎలా చేయాలన్న ఆలోచన ఉందో ఆయన కూడా అలాగే తీసుకొచ్చాడు. ఆ రోజు అమ్మఒడి ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడు. దాన్ని ఈ రోజు దాని పేరు మార్చి తల్లి వందనం అని పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలను అన్ని పేర్లు మార్చి పెడుతున్నారు తప్ప మీరు సొంతంగా పెట్టినవి ఏమీ లేవు అక్కడ. అంటే ఒకరు చూసి కాపీ కొట్టేది అలవాటు అయిపోయింది ఆయనకి. ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు, ఎవరన్నా ఏమైనా చేసి చూసి దాని పేర్లు మార్చి చేయడం అలవాటు ఆయనకి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాజకీయంగా ఆయన మంచి మేధావి అంటారు. ఆ మేధావితనం ఎక్కడ పోయిందో నాకు తెలియదు కానీ ఈ కార్యకర్తల మీటింగ్కి వచ్చి ఇవన్నీ మాట్లాడుతుందా అంటే నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడా లేకపోతే ప్రతిపక్ష హోదాలో వచ్చాడా నాకు అర్థం కావడం లేదు. ఆయన నిజంగా ముఖ్యమంత్రి హోదాలో వస్తే ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాలి కానీ గ్రామాల్లోకి వచ్చి నియోజకవర్గాలు చిచ్చు పెడుతూ గ్రామాల్లో చిచ్చు పెడుతూ ఆయన చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన మంత్రాలయం పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఎక్కడ 2019 చూడండి, 2024 వరకు మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎక్కడన్నా అప్పుడున్న ప్రభుత్వం అంటే నేను అప్పుడు ఎమ్మెల్యేగా మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేనే ఉన్నాను. అప్పుడు ఏమన్నా ఇక్కడ గలాట్లు జరిగినాయా, తెలుగుదేశం వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టినారా అని ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకోమనండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోమనండి ఆయన్ని. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుకి మా కార్యకర్తలు ఏమీ చేయలేదు. ఆ రోజు అందరికీ తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ బాణాలు ఇడిచినారు, కోడిగుడ్లు వేసినారు, అవన్నీ చెప్పుకున్నారు. అది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోవడమా? ఆ చిన్న పని దృష్టికి తీసుకుపోయారు. కానీ ఆ రోజు నష్టపోయింది ఎవరు? మా మనుషులు, మా కార్యకర్తలు, మా వెహికల్స్ కాల్చినారు. అయినా పెద్ద మనసు చేసుకున్నాను. భయపడి కాదు, భయపడే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. మా కార్యకర్తల కోసము ఏ దానికైనా నేను ముందుంటా, వెనక జరిగే ప్రసక్తే లేదు. మా నాయకులకైనా వాళ్ళు నిన్ననే వెనకనే ఆయన మోటార్ సైకిల్ కాల్స్తే కొత్త మోటార్ సైకిల్ నిన్నే కొనిచ్చేసాను. అంటే నా కార్యకర్తలకి ఏమి ఇబ్బంది పెట్టకూడదు. నా కోసం వచ్చినప్పుడు దానికి ఎంతటికైనా నేను ఉంటాను. వాళ్ళు కూడా నా కోసం ఎంతటికైనా తెగిస్తారని కూడా నేను చెప్తున్నా. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరో వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ 8 గ్రామాలు చూడండి, లేకపోతే నేను వస్తాను, లేకపోతే ఆ 4 పంచాయతీలకి మంత్రులు దింపుతాడట. మంత్రులు దింపాల్సిన గ్రామాలా నావేమన్నా? చిన్న గ్రామాలు మావి. అంతా కలిస్తే 8,000 ఓట్లు మా గ్రామాల్లో. అంటే మంత్రాలయం కూడా లేదు. ఈ 4 గ్రామాలు కలిపితే కూడా మంత్రాలయం అంత ఓట్లు లేవు నావి.
అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నిజంగా మనం బాధపడాలా, ఆయన చూసి జాలి పడాలా నాకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కాదు, అవి వినాల్సిన మాటలు కాదు. ఆయన చెప్పే మాటలు ఏ ఒక్కటిన్నా బీసీలు కొట్లాడి పెట్టడమే ఆయన ఆలోచన. అంటే నా పక్కుండే బీసీలు కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కటే బీసీలు అంటాడు. అది సరైన పద్ధతి కాదు. ఆయన ఆలోచన చేసుకోవాలి, అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి, రాష్ట్రం గురించి ఆలోచన చేయాలి. కానీ ఇలాంటి చిన్న గ్రామాల్లో లేకపోతే ఒక ఎమ్మెల్యే గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని ఆయన మాట్లాడడం కూడా తప్పు. ఆయన ఇంకోటి చెప్పాడు, 2009లో బాలనారెడ్డికి నేను సీట్ ఇచ్చినాను, భీమోహన్ రెడ్డి గారు చెప్తాను. అవును ఇచ్చినారు. భీమోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా నాకు ఎవరన్నా ఇంటర్వ్యూ అడిగినప్పుడు కానీ నాకు ఎప్పుడన్నా మాట్లాడితే కానీ తప్పకుండా నేను చెప్పుకుంటా, నాకు భీమోహన్ రెడ్డి గారు ఇప్పించినారు సీట్ అని చెప్తా. సరే 2009లో నాకు సీట్ ఇచ్చినారు. 2009లో ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, ఆయన తండ్రి గారు ప్రజారాజ్యం తరఫున పోటీ చేశాడు. ఆ రోజు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతున్నా ఒకటే మాట. ఆ రోజు ప్రజారాజ్యం పోటీ చేసి సోలిపోయాడు. ఆ రోజుల్లో ఆ సోలిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోయినాడు? తెలుగుదేశం పోవాలి కదా ఆయన, పోలే. మళ్ళా వచ్చి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే నేను అప్పటికే పార్టీ మారినానని చెప్తున్నాడు. మారినాను కరెక్టే, నేను ఒప్పుకుంటా. తప్పని చెప్పుకునేవాడే సరైన నాయకుడు. నేను ఒప్పుకుంటా నేను మారినానని. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర పోతే అభివృద్ధి జరుగుతుంది వెనకబడిన ప్రాంతము. ఆయన అయితే సాగునీరుకి అయితే తాగునీరుకి అయితేమి ప్రజలకు అన్ని చేస్తాడని ఆలోచనతో పోవడం వాస్తవమే. నా ప్రజలకు చెప్పే పోయినాను నేనంతకు నేనే పోలే. నా నాయకులే, నా కార్యకర్తలు, నా ప్రజలను అడిగి నేను పోయినా. ఆ రోజు అందరూ ఒప్పుకోయిన తర్వాతనే నేను పోయినా. కానీ కండవ వేసుకోలే. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన తప్పించి మళ్ళా ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పేదేమో బాగుంది. అంటే రామరెడ్డి పార్టీ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి కండవ వేసుకొని మళ్ళా 2 సంవత్సరాల ముందు తెలుగుదేశం పోవడం జరిగింది. అంటే 2014 ముందు మళ్ళీ తెలుగుదేశంలో పోయినాడు. సరే ఆ 2014లో పోతే మళ్ళా సీట్ వస్తాయని ఆశించాడు. అప్పుడు కూడా పాపం ఆయన ఆశిస్తే మళ్ళీ ఒకసారి రెడ్డి అనేవాడు మోసం చేశాడని నీకు తెలుసు కదా, మళ్ళీ ఇంకో రెడ్డికి వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బీసీ గుర్తుకు రాలేదు అంత ప్రేమ ఉన్న వ్యక్తికి నీకు. రాజశేఖర రెడ్డి కన్నా బీసీకి ఇస్తే మరి నీకెందుకు రాలేదు బీసీకి వెళ్ళని? మళ్ళీ ఒక రెడ్డి మోసం చేసి ఇంకో పార్టీలోకి పోయినాడని నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ రెడ్డికే మళ్ళీ ఇంకో రెడ్డికి ఇచ్చినావు కదా. అంటే ఆ రోజు బీసీల మీద ప్రేమ లేదా నీకు? బీసీలకు సీట్ వేయాలని ఆలోచన లేదా నీకు? ఈ రోజు గుర్తుకు వస్తున్నాయి ఇవన్నీ నీకు. సరే మళ్ళీ నేను ఒక్కడే పార్టీ మారినా ఎంతో బాధపడుతున్నాడు ఆయన. 2014లో కూటమి ప్రభుత్వము వాళ్ళు జత కట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అంటే 108 సీట్లు వాళ్ళకి వస్తే 67 సీట్లు మా జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కూడా వాళ్ళు కూడా సీట్లు ఎవరు ఇచ్చిన్నాడు? బీఫామ్ ఎవరు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి కదా. ఆ బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు 23 మంది నువ్వు తీసుకునే రోజు నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నా నేను. ఒక్క బాలారెడ్డి గురించి ఆలోచన చేస్తున్నావు తప్ప నువ్వు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 23 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు బీఫామ్ ఎవరు బీఫామ్తో వాళ్ళు గెలిచారు నీకు ఆలోచన రాలేదా అని నేను అడుగుతున్నా. అంటే బాలారెడ్డి వాడే గుర్తుకు వస్తున్నా. అంటే నీ రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తర్వాత ఒక బాలారెడ్డి మీకు గుర్తుకొస్తున్నాను ఆలోచన. అంటే కర్నూలు జిల్లాలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అనే ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా, ఆ 23 మంది ఎమ్మెల్యే తీసుకున్న రోజు నీకు బాధలే. ఆ రోజు మళ్ళీ మంత్రం ఇచ్చావు, వాళ్ళతోనే తిట్టించినావు మా జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ చేసింది ఎవరు మీకు తెలుదా నీకు? మరి ఈ రోజు వాళ్ళు కండ వేశావు నువ్వు. మళ్ళీ 2019లో మేము అధికారంలో వస్తే 150 సీట్తో నీ పక్క నుంచి 5 మంది వస్తే కూడా మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు. ఏం చెప్పినాడు? మీరు పోటీ చేసి నిలబడతా అంటే నేను కండ వేస్తా, లేకపోతే ఊరుకుండండి, మీకు ఏ సాయం కావాలో నేను చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ కండ వేసిన ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయలే. ఎందుకంటే అలాంటి ఒప్పుకోడు మా జగన్మోహన్ రెడ్డి. పార్టీకి రాజీనామా చేయండి, పోటీకి పోదాము, పోటీ నుంచి గెలిచి వచ్చి మళ్ళా మీరు ఎమ్మెల్యేగా నాతోనే పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది.
సరే వాళ్ళు ఎందుకో వాళ్ళు వద్దనుకున్నారు ఏమో కానీ వాళ్ళు కండవ వేయలేదు, వాళ్ళు మా పార్టీలోనే కొనసాగినారు, లేదని చెప్పం. కానీ నువ్వు మాత్రం కండవాలు వేయచ్చు, పార్టీలు మారితే నీకు ఎంతో సంతోషం. వేరే పార్టీ నుంచి ఇంక పార్టీలోకి వస్తే చాలా సంతోషం. నేను ఒక్కసారి పార్టీ మారిన తర్వాత దాన్ని పదే పదే చెప్పుకుంటావు. నేను సీట్ ఇచ్చినావు, సీట్ ఇచ్చినావు. ఎవరి ద్వారా ఇచ్చినావు? బిమోహన్ రెడ్డి ద్వారా ఇచ్చినావు. నేను లేదని చెప్పుకోవడం లే కదా. నాకు అభివృద్ధి కోసము రాజశేఖర రెడ్డి చేస్తానని పార్టీ మారినాను తప్ప, నేను నీలా స్వార్థం కోసం నీ 108 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ స్వార్థం కోసం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవాలి అవసరం నీకు ఎందుకు వచ్చిందో నాకు గుర్తు చేసుకోవాలి. నేను కూడా ఇవన్నీ ఆలోచన చేసుకొని మాట్లాడాలి తప్ప మీరు అవన్నీ వదులుకొని ఒక బాలారెడ్డి గురించో ఒక 8 గ్రామాల గురించి ఆలోచన చేయొద్దండి. ఇక్కడ 92 పంచాయతీలు ఉన్నాయి. ఒక పంచాయతీ కాదు, నా నియోజకవర్గంలో 92 పంచాయతీలు ఉన్నాయి. ఆ 92 పంచాయతీలకి అన్నిటికీ పోటీ చేస్తాం. మేము పోటీ చేయకుండా పోము, పోటీ చేస్తాం. మీరు నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేస్తాం ఎలక్షన్లు అంటే తప్పకుండా పోటీ పెట్టండి. ప్రజలు ఎవరికి తీర్పిస్తారో చూడండి ఒకసారి. ప్రజలకు తెలుసు ఎవరికి ఇస్తే, ఎవరిని గెలిపించుకుంటే సర్పంచ్ గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి, ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందని ప్రజలే తీర్పిస్తారు. నువ్వు నేను చేయాల్సిన అవసరం లేదు, నీ మంత్రులు పంపించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. మంత్రాలయం గారి గురించి ఆలోచన చేయొద్దండి దయచేసి. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్రం గురించి ఆలోచన చేయండి. మీరు చెప్పే సూపర్ 6 గురించి ఆలోచన చేయండి. తూతూ మంత్రంగా 3 సిలిండర్లు ఇస్తారు. ఇంతవరకు కొంతమందికి పడినాయి, కొంతమందికి అకౌంట్లో డబ్బులు కూడా రాలే. పెన్షన్ 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 అంట. పెన్షన్ 6 లక్షలు తీసేసింది, ఇంతవరకు ఒక పెన్షన్ కొత్తది ఇచ్చినారని అడుగుతున్నా. వాళ్ళు భర్తలు చనిపోతే మళ్ళీ వాళ్ళ భార్యలకి ఇస్తున్నారు తప్ప కొత్త పెన్షన్లు అనేది ఎక్కడ వదలలే. మీరు ఎక్కడ వదిలేరు? ఏ ఒక్క పెన్షన్ కూడా రాలే. సచివాలయాల చుట్టూ తిరుగుతూ మా వాళ్ళు కాళ్ళు అరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇంకా మండలాలు కాదు, గ్రామాల్లో తిరుగుతూనే కాళ్ళు అరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి వాళ్ళ పాపం. అలాంటి పరిస్థితి ఒక్క పెన్షన్ కూడా ఇలా. మీరు 3 సిలిండర్లు ఇచ్చినారు, 3 సిలిండర్ గురించే చెప్తారు. ఆ 3 సిలిండర్లు ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. రైతులకి భరోసా, రైతు భరోసా కింద మీరు ఏం చెప్పినారు? ప్రతి సంవత్సరం 20,000 వేస్తాను సెంట్రల్ ఫండ్తో అని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి 10,000, 8,000 వేసినారు. ఇప్పుడు మొన్న 5,000 వేసినారు. అంతే తప్ప మీరు 2 సంవత్సరాలు దాని ముందుకు పంపించేసినారంటే రైతులకి వేయకుండా ముందుకు సాగించారు. మరి ఇవన్నీ గుర్తుకు రావడం లేదా అడుగుతున్నా. సరే 18 ఏళ్ళు నిండితేనే, ఇప్పుడు మా ఇన్ఛార్జిగా ఉన్నాడు నిమ్మల రామానాయుడు ఏం చెప్పాడు? ఇంటికి పోయి ప్రతి మా 18 ఏళ్ళు దాటి మీ ఇంట్లో 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఆయనే చెప్పడం జరిగింది. అంటే ఒక నెలకి 1,500 సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎక్కడ ఇచ్చినారు? ఇలా నిరుద్యోగ వృత్తి అన్నారు. పాపం చాలా మంది చదువుకున్నారు, వాళ్ళకి నెలకు 3,000 ఇస్తా అని చెప్పావు. ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కరికి ఏమందంటే నేను టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాను, నేను పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసిన, అవి చెప్తున్నాడు తప్ప చదువుకున్న వ్యక్తులకి ఏం చేస్తున్నా అన్న ఆలోచనలోనే లేడు ఆయన. ఇప్పుడు కూడా ఎన్నో చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. ఒకటే నేను ఆయన చెప్పేది, పథకాల గురించి మీరు ఇస్తారా ఈరా ముందు అది తెలుసండి. 1,500 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తారా లేదా నెలకి? నిరుద్యోగ వృత్తి చదువుకున్న ప్రతి పిల్లవాడికి మీరు 3,000 ఇస్తారా లేదా? 50 ఏళ్ళు నిండితేనే పెన్షన్ అని చెప్పినారు, ఇస్తారా ఈరా? ఇవి చెప్పండి. అభివృద్ధి గురించి చెప్పండి. ఆర్డిఎస్ ఉంది, ఆర్డిఎస్ ఉన్నప్పుడు మేము 20 కోట్లు దానికి రిపేర్లు కానీ పెట్టడం జరిగింది. అనుకోకుండా మా ప్రభుత్వము పోవడము, దాని 2 సంవత్సరాలు అయింది. మీరు ఆ 20 కోట్లు ఇవ్వడానికే కావడం లేదు. మీరు రైతులకు నీళ్లు లేవు, వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే నదికి నీళ్ళు వచ్చినప్పుడు ఆర్డిఎస్ కింద కొట్టుకుంటే రైతులకి ఎంతో అంత పంటలన్నీ వస్తాయి. ఇంతవరకు 20 కోట్లు తీసుకురావడానికి లేదు. ఆ మోటార్లు దొంగతనం చేసిన వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఇంకెంతవరకు పోలీసు పనిచేయడం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తే ముందు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకోవాలంటే పట్టుకుపోతారు. అంతవరకు చేయగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇవన్నీ గుర్తించుకోవాలి మీరు. అవి గుర్తించుకోకుండా రైతులు ఏదో నిరుద్యోగం అంటే ఇక్కడ ఏదో పరిశ్రమలు తెస్తాడేమో,
ఈ మంత్రాలయం వరకు అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా ఏమి పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితిలో లేడు. ఎంతసేపు ఉన్న రాజధాని అంటాడు. సరే, మా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు, అన్ని సచివాలయాలు, అన్ని ఆర్బీకేలు అన్ని చేస్తే 3,50,000 కోట్లు అప్పుడు అప్పు చేయడం జరిగింది 5 సంవత్సరాలకి. మీరు ఇచ్చిన ఒక పెన్షన్ దాంట్లో 6 లక్షలు తీసేయడము, ఏ ఒక్కరు ఇప్పుడు ఈ 2 ఏళ్లకి మీరు 3,70,000 కోట్లు చేయడం జరిగింది. అంటే ఇంత అప్పు ఎందుకు చేయగలిగినారు అంటే ఏమందంటే విజయవాడలో అభివృద్ధి చేస్తానంటావు. విజయవాడలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో నాకు కూడా ఇంతవరకు నేను పోయినప్పుడు చూస్తే ఎక్కడ పెద్ద కనబడడంలే. ఇవన్నీ ఆలోచన చేసుకొని మాట్లాడండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు. మీరు అనుకుంటున్నట్ట మా నియోజకవర్గం ప్రజలేం అమాయకులు కాదు, అన్ని చూస్తారు. మీరు మాట్లాడింది చూస్తారు, నేను మాట్లాడేది కూడా చూస్తారు వాళ్ళు. మీరు మాట్లాడేది ఆలోచన చేసుకొని ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడేసిన హోదా కాదు అది. సరే మాట్లాడినారా, అది ఎందుకో మళ్ళీ వాళ్ళు చెప్పింటే మీరు మాట్లాడినారా, లేకపోతే స్వయంగా నేను గుర్తుకొచ్చానా అదే నాకు తెలియదు. కానీ మీరు వాళ్ళు చెప్పినారని నేను అనుకుంటున్నాను మాట్లాడడం. ఒకటి గుర్తు పెట్టుకొని మీరు ఆలోచన చేయాల్సింది, మా నియోజకవర్గం ఆర్డీఎస్ ముఖ్యం. దానికి నీరు కావాలి. నీరు కావాలంటే మోటార్లు రిపేర్ చేయాలి. మోటార్ రిపేర్ చేయాలంటే దగ్గర 20 కోట్లు అవుతుంది. ఆ 20 కోట్లు పెట్టి దాన్ని చేస్తే దగ్గర 5-6 స్కీములు ఉన్నాయి ఆర్డీఎస్ స్కీములు. గుర్రావేంద్ర ప్రాజెక్టులు 5-6 ఉన్నాయి. దాన్ని మీరు చేస్తే తప్పకుండా ఇదవుతుంది. ఆర్డీఎస్ అనేది కుడి కాలం అది. అప్పుడు భీమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేమే తెలంగాణ కర్ణాటక కలిసి వస్తే అప్పుడు మా రైతులంతా ముందుకు వచ్చి గలాట చేసి ఆ రోజు ఆ రైతులకి మా కట్ట హైట్ చేస్తా అంటే కట్ట కట్టకుండా చేసింది అప్పట్లో మా ప్రజలే. అంటే నా నియోజక ప్రజలు, పక్కన నియోజకవర్గ ప్రజలు అందరు కలిసి కట్టగా నిలబడి ఆ రోజు కట్టని పెంచుకోకుండా చేశాం ఆర్డీఎస్ ని. ఆర్డీఎస్ కి 20 కోట్లు ఇచ్చినాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కొంతవరకు పని జరిగింది. ఆ తర్వాత మీరున్నప్పుడే మొదలు పెట్టినారు దానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని చేయాలని అనుకున్నాడు, అనుకోకుండా కొన్ని కారణాల వల్లకే చేయలేకపోయాడు. ఇప్పుడు మీరన్నా చేయండి ఆర్డీఎస్ ని. అట్లే గుర్రాగ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయాలా, ఇంతవరకు స్టార్ట్ చేయడానికే లేదు. అవి కూడా గుర్తుపెట్టుకొని దానికి కూడా ఫండ్స్ ఏం లేదంటే 10 కోట్లు కావాల్సి వస్తుంది. మోటార్ రిపేర్లకి అయితే ఏమి, పైపులు మళ్ళీ ఎక్కడ లీక్ అయ్యి అన్ని చేస్తే కూడా 10 కోట్లు అవుతుంది. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆర్డీఎస్ కుడికాలు తీసుకురండి మీరు ముందుగా. ఆర్డీఎస్ వస్తే రైతులకి ఎంతో మంది నీళ్లు పారుతాయి. నేను వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేసినారని అందరు అడుగుతున్నారు. మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సచివాలయాలు కట్టినాం, ఆర్బీకేలు కట్టినాం, హెల్త్ సెంటర్లు కట్టినాం. ప్రతి స్కూల్స్ ఈ రోజు బాగున్నాయంటే జగన్మోహన్ రెడ్డి అదే. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెడితే కూడా వద్దని చెప్పిన వ్యక్తి నువ్వు. ఈ రోజు మళ్ళీ అది ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటావు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే మాత్రం తప్పు, నువ్వు చెప్తే కరెక్ట్ అనాలి ప్రతి ఒక్కరు. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం వద్దు ఎందుకన్నావు అంటే పల్లెటూరులో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, మనం పెద్ద కుటుంబాలు ఉన్న పిల్లలు ఒకటే చదువుకోవాలి, బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి నువ్వు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచన చేయలే. 16 మెడికల్ కాలేజీలు తెస్తే ఆయన మీరు దాని గురించి ఏమన్నా ఆలోచన చేశారని నేను అడుగుతున్నా. దాన్ని ప్రైవేటీకరణ చేయాలంటున్నావు. ప్రైవేటీకరణ చేసేది నీ ఆలోచన ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా మెడికల్ కాలేజీలు 16 తెస్తే ప్రైవేటీకరణ చేస్తా అంటావు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, అది ప్రైవేటీకరణ చేస్తే తప్పకుండా నా ప్రభుత్వం వస్తే నేను దాన్ని తీసేస్తాను, మళ్ళా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పడంతో కొన్ని మెడికల్ కాలేజీలు టెండర్లు కూడా వేయలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మెడికల్ కాలేజీ నువ్వు అంత సీనియర్, రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఇన్ని తీసుకురాలే. కానీ జగన్మోహన్ రెడ్డి 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినట్టే నిజంగా ఆయన గుర్తించాల్సిన వ్యక్తి ప్రతి ఒక్కరు. అలాంటిది పోయి మీరు ఏది చెప్పినా మీరు చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే నిజం అని అనుకోవాలని చెప్తారు తప్ప. మళ్ళా ఆర్టీసీని కూడా విలీనం చేసుకున్నాం మేము అప్పుడు గవర్నమెంట్లోకి. ఇప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలంటావు. అంటే ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ తప్ప నీకు వేరే ఆలోచన లేదా అని అడుగుతున్నాను. ఏ ఒక్కటి ప్రైవేటీకరణ. హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణే, ఆర్టీసీ
కూడా ప్రైవేటీకరణ, ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన నీలో ఉంది కాబట్టి నువ్వు ఇదే ఆలోచన చేస్తున్నావు. ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. దయచేసి నా నియోజకవర్గంలో నన్ను 4 సార్లు గెలిపించినండి. ఈరోజు నువ్వు బీసీ అని బీసీ కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నారు మీరు. నా పక్క కూడా బీసీలే ఉన్నారు, మళ్ళీ నువ్వు ఒక బీసీ క్యాండిడేట్కి ఇస్తే కూడా ఈ బీసీలు నన్ను ఎందుకు గెలిపించినారనేది ఒక్కసారి నీకు ఆలోచన చేసుకోవాలా. అంటే నా పక్క బీసీలు లేరు అనుకుంటున్నావు, ఇట్లా నా పక్క బీసీలు ఉన్నారు. ఆ బీసీల సహకారంతోనే వాళ్ళ బిడ్డగా నన్ను చూస్తున్నారు, వాళ్ళ సోదరుడిగా నన్ను చూస్తూ నన్ను ప్రతిసారి గెలిపిస్తున్నారు. అంటే మీ కూటమి ప్రపంచం అంటే గాలి ఎంతో వేసింది మీది. ఆ గాలిలో కూడా నన్ను గెలిపించారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా. బాలారెడ్డి ఎలాంటి వ్యక్తి? ఈయన మంచి వ్యక్తే, దౌర్జన్యం చేసే వ్యక్తే, 10 మందికి సాయం చేసే వ్యక్తే. అందుకే ఈయన గెలుస్తున్నాడని ఆలోచన లేకోకుండా నువ్వు ఎంతసేపు ఉన్న 8 గ్రామాల గురించి ఆలోచన చేసి 4 పంచాయతీల గురించి ఆలోచన చేస్తే అది నీకు మంచిది కాదు. నువ్వు చెప్పినా ప్రజలు నా నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. నువ్వు చెప్పావు 2029లో తప్పకుండా ఈడ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తా అని. నువ్వేమన్నా గెలిపించాలంటే ఇప్పుడు ఓట్లు రాస్తున్నారు కొత్తగా. ఆ ఓట్లు ఏమన్నా తీసేస్తే తప్ప నన్ను ఎవరు సోలించే పరిస్థితిలో లేరు. ఒకవేళ నువ్వు తీసేసినా నీ పక్క ఉన్న వాళ్ళే నాకు ఓటేస్తారని కూడా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఎట్లా పథకాలు ఇవ్వు, నువ్వు పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేవు, చెప్పిన మాట నిలబెట్టుకోలేవు. తప్పకుండా వాళ్ళు కూడా అనుకుంటారు, రే ఈ పక్క వేసే వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తే నెలకి ఏదో ఒక పథకం వస్తుంది, మేము కూడా హ్యాపీగా ఉంటామని. చూడండి, ఈరోజు విజయవాడలో ఉన్నట్టు ముందు ఉడక మనకి వర్షాలు పైకి పోతున్నాయి. నిజంగా ఆయన వస్తే అంటున్నది వర్షాలు రావు అనేది ఒకటి. ఎప్పుడు అది ఒక శాపంలాగా మారింది మనకు. ఎక్కడ చూస్తే పాపం అందరూ భజనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నా విజయవాడలో ఉన్నట్లుంది ఇప్పుడు మనకి. నేను ఎప్పుడు చూడలే, ఈసారి చూసేట్లు కూడా ఆ వేడిని ఎప్పుడు చూడలే. చెమటలు వస్తున్నాయి. అంటే వర్షాలు దేవుడు పైకి పోనిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పాపాలు ఎక్కువైతున్నాయి కదా ఇక్కడ. అంటే రాష్ట్రంలో పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఈ పాపాలు ఎక్కువైనందుకు వర్షం కూడా దేవుడు ఎందుకులే ఇంకా ఎక్కువ చేస్తారేమో, వర్షాలు వస్తే ఇంకా ఎక్కువ ఇది చేస్తారేమో అనే ఆలోచనతో వర్షాలు కూడా పైకి పోనిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఇస్తున్నారు మా వాళ్ళు రైతులు ఇత్తనాలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. వర్షం వచ్చినప్పుడు ఇత్తడము, 15 రోజులు అయిపోతే వర్షం రాకపోతే మళ్ళా వర్షం పడితే మళ్ళా నాట్లు వేసుకోవడము, విత్తనం నాటేయడము. ఇదే సరిపోయింది 3వసారి. రైతులు దయచేసి కరువు కింద ప్రకటించి వాళ్ళకి ఏదైనా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనొచ్చి ఇంకా ఉంది కదా టైము, ఇంకా వర్షాలు వచ్చే టైం ఉంది కదా అనుకోవచ్చు. సరే చూద్దాం, ఇంకా 1-2 నెలలుగా చూద్దాము. రాని పక్షంలో దయచేసి చంద్రబాబు నాయుడు గారు కరువు ప్రాంతాల కింద అన్ని ప్రకటించండి. ఆ ప్రకటించి డబ్బులు కట్టండి. మీరు ఒకటే జగన్మోహన్ రెడ్డి రైతులకి ఏం చేశాడని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు కట్టినారు ఇన్సూరెన్స్ రైతులకి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కట్టించాడు. ఎందుకంటే రైతులు కట్టుకోలేరు. ఏమన్నా పంటలు పోయినా, వర్షాలు రాకపోయినా, నష్టపోతే కూడా ఆ ఇన్సూరెన్స్ వచ్చేదానికి ఆయన ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. మరి ఈ రోజు ఏం చేసావు? మీరే కట్టుకోవాలి రైతులను అంటున్నావు మళ్ళా. అంటే నీకు కట్టడానికి చేత కాదు. అప్పులు చేయడానికి సరిపోతావు కానీ, అప్పులు తీయడానికి ముందుగా ఉంటావు కానీ రైతుల కోసం ఏం చేయవు, మహిళల కోసం ఏం చేయవు. ఈరోజు తాగునీరు లేక కొన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి నా నియోజకవర్గంలోనే. అలాంటి గ్రామాలు గుర్తించి తప్పకుండా ముందుకు తీసుకురా. గ్రామాలకు ఫండ్స్ మంచితనంగా నువ్వు పనిచేయి. ఆ రోజు ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు తప్ప నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఉన్నా కానీ గెలిపిస్తారు. అది ఆలోచన చేయడంలే. సరే, ఈరోజు రామిరెడ్డి అన్నేళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను, నన్ను గుర్తించలేదని 2019లో నా పార్టీలోకి రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ 2019లో పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్లకు తీసుకుపోయి అక్కడ ఈ పెద్ద ఆయన పాపము ఎన్నేళ్ళ నుంచో తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేస్తున్నాడు. ఈయన అక్కడ గుర్తించలేదు కాబట్టి దయచేసి
ఈయన పెద్ద ఆయనకు ఒక జిల్లాలో ఏదో ఒక హోదా కల్పించాలని చెప్తే మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావునా కాదని నేను చెప్తున్నా. మీరు ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేడీసీ బ్యాంక్ చైర్మన్ చేసినందుకే ఈ రోజు వాళ్ళు గుర్తింపు చేసి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. అది ఎవరు పుణ్యాన? వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫు పుణ్యానే. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు బీసీలకి అంతా పదవులు ఉన్నాయి. మా పక్కుండే ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. అందరూ బీసీలే, ఎస్సీలు, మైనార్టీలు అన్ని వర్గాలు ఉన్నాయి. నాకు ఎక్కువగా బీసీలే ఉన్నారు. ఇవన్నీ గుర్తించుకోవడం లేదా అని నేను అడుగుతున్నా. నువ్వుడే బీసీ 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 అంటే మాకేదో బీసీ లేనట్ల ప్రేమ, ఒకటే బీసీల మీద ప్రేమ ఉన్నట్లా. మా జగన్మోహన్ రెడ్డి నీకంటే ప్రేమ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీ దగ్గర వాల్మీకి ఎమ్మెల్యేలు 4-5 మంది గెలిచారు. మరి ఎందుకు మంత్రి పదవి లేదని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చాడు గుమ్మనూరు జయరాంకి. మరి మీరు ఒక్క 5 మందికి ఒక్క మంత్రి పదవి అని ఇచ్చినావా అని నేను అడుగుతున్నా. మరి ఆయన వాళ్ళు గుర్తుకు రాలేదు బీసీలు, మీకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన రాలేదా మీకు అని అడుగుతున్నా. అంటే బీసీల మీద కపటి ప్రేమ చూపిస్తున్నా తప్ప నిజమైన ప్రేమ కాదు వాళ్ళ మీద. ఎస్టీ ఎప్పుడన్నా చెప్పు, ఎస్టీ జాబితాలో చేరుస్తాం మిమ్మల్ని అంటావు. ఆ ఎస్టీ జాబితాలో మేము కూడా పెట్టినాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా సెంట్రల్ రాయడం జరిగింది, సెంట్రల్ రాసి పంపించడం జరిగింది, అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేసి జరగడం జరిగింది. కానీ ఈరోజు సెంట్రల్ కి నీవు సపోర్ట్ ఇస్తున్నావు. నీ సపోర్ట్ తోనే సెంట్రల్ నిలబడింది. కాబట్టి నువ్వెందుకు బీసీలు ఎస్టీలో చేరించలేకపోతున్నావు అని అడుగుతున్నా. చేయించు, ఇలాంటివన్నీ చేయించు. నీ చేతిలోనే ఉంది కదా సెంట్రల్. ఇప్పుడు అన్ని గుర్తుంచుకొని చేయాలి. నీ కూటమి ప్రభుత్వమే కదా. ఇవన్నీ ఆలోచన లేదా అని అడుగుతున్నా. ఆలోచన చేయండి. ఇవి కాదు ఆలోచన చేయాల్సింది. ఎక్కడ పులివెందల జగన్మోహన్ రెడ్డి, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మంత్రాలయంలో బాలరెడ్డి గురించి ఆలోచన చేయండి. దయచేసి చెప్తున్నా. మీరు చేయాల్సిందంతా రాష్ట్రం గురించి ఆలోచన చేయండి. పేదల గురించి, రైతుల గురించి, మహిళల గురించి ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి. అభివృద్ధికి చేయండి. నేను అన్ని రకాలుగా 400 కోట్లు అంటే సచివాలయాలు వచ్చా, అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు వచ్చి అన్ని కలిపి 400 కోట్లు ఇవి సచివాలయాలకి, సిసి రోడ్లకి, ఆర్బీఐలకి, అలాగే హెల్త్ సెంటర్లకి, స్కూల్స్ కి అన్ని కలిపి 400 కోట్లు తేవడం జరిగింది. పథకాల కింద 1600 కోట్లు నా నియోజకవర్గానికి వచ్చాయి పథకాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను తప్ప మీరు ఏం చెప్పినా, ఎన్ని మాట్లాడినా 29లో నీ జెండా ఎగరదు. తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వాళ్ళు ఎగురుతుంది. నువ్వెన్ని ఇబ్బందులు పెట్టాలనుకైనా చెయ్యి, కానీ ప్రజలు పేదవాళ్ళ మీద పోవద్దు. నా మీదే చెయ్యి. నువ్వేమని చేయాలనుకుంటే నన్ను లోన్ వేయాలని కూడా అన్నావంట. సరే వేపిస్తే జైల్లో పోయేస్తాం, అంతకంటే ఏముంది. చూడని జైలు కాదు మాకి, చూసే వచ్చినాం జైలు కూడా. అన్ని అయిపోయినాయి, అన్ని చూసినాం, అన్ని చేసినాము. కానీ నా కార్యకర్తల జోలికి ఎవరన్నా వస్తే, మా నాయకుల జోలికి ఎవరన్నా వస్తే తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతాను. దానికోసం నా సాయశక్తులను కృషి చేస్తాను. వాళ్ళ కోసం ఏమైనా నిలబడతాను. నేను వెనక్కి జరిగే ప్రసక్తే లేదు. నువ్వెన్ని చెప్పిపోయినా నేను వెనక ఆడేదే లేదు. తప్పకుండా నా నియోజకవర్గం కోసమే నేను శ్రమిస్తాను. నా నియోజకవర్గం కోసమే ప్రతిరోజు కష్టపడతాను. నా ప్రజల కోసమే, ఎవరి కోసం కాదు. నా ప్రజలు, నా నియోజక ప్రజల కోసమే, నా నాయకులు, నా కార్యకర్తల కోసము. తప్పకుండా వాళ్ళు అనుకోండి, నేను ముందుకు వాళ్ళు ఏం చేసినా, ఒకవేళ మా వాళ్ళు పొరపాటు చేసుకుని చెప్తాను. నేను పొరపాటు చేయకూడదు అని చెప్తా. ఎందుకంటే తప్పు చేస్తారు కొంతమంది, తెలుసో తెలియని కాదు, కొంతమంది పొరపాటు చేస్తారు. చేసిన దాన్ని మీరు పోలీసు వాళ్ళు కేసులు పెట్టించి, నీ ఎక్కడ చూడలే 2019లో నేను కూడా ఎమ్మెల్యే అయినాను. టీడీపీ వాళ్ళని రమ్మను మా పార్టీలోకి పోలీసు వాళ్ళతో చెప్పించుకొని ఎప్పుడు నేను ఆలోచన చేయలే. టీడీపీ వాళ్ళు వచ్చి మా దగ్గర పని చేసుకోలేదా? టీడీపీ వాళ్ళు చేసిపోయినారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, పార్టీలకు అతీతంగా అధికారులు చెప్పినాడు, ఎమ్మెల్యేలకు చెప్పినాడు. ప్రతి ఎమ్మెల్యేలకి మీరు పథకాలు ఏ ఒక్కదాన్ని ఆపొద్దండి, ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ముట్టాల్సిందే అని చెప్పిన వ్యక్తి, దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అనే చెప్తున్నాడు.
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వడం జరిగింది, ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. అలాగే ఇండ్లు కట్టడం ఆ రోజుల్లో ఎన్ని ఇండ్లు జరిగినా మీకే తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా జగన్ అన్న కాలనీలు పెట్టి ఎన్ని ఇండ్లు కట్టినారో మీకే తెలుసు. మేము ఇచ్చిన పట్టాలను మళ్ళా వాపస్ తీసుకొని మళ్ళీ పంచాలని ఆలోచన చేస్తారు. ఎక్కడన్నా మీకు కొంచెమంది ఆలోచన ఉందా అని అడుగుతున్నా. మేము ఇచ్చిన పట్టాలు మీరు తీసుకొని ఇవ్వడం ఏమని అడుగుతున్నా. వాళ్ళు ఇండ్లు కట్టుకోలేదు, కట్టుకుంటారు. ఈ రోజు కాదు రేపు కట్టుకోండి. మీరు ఇండ్లు ఇవ్వండి, రేపే కట్టుకుంటారు. మా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చింది ఎవరికి ఇచ్చినారో వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు తప్పకుండా. అప్పుడు కొంతవరకే కట్టగలిగినారు, ఇప్పుడు పూర్తిగా మీరు ఇస్తే కడతారు. ఒక ఇల్లు రావడంలే, ఒక పెన్షన్ రావడంలే, ఒక మహిళకు 1500 రావడంలే, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని రావడంలే, నిరుద్యోగ వృత్తి రావడంలే. ఇవన్నీ ఇవ్వకుండా ప్రతిరోజు ఒక మాటలు చెప్పి ఒక విజయవాడ పక్కే చూస్తున్నావు తప్ప మిగతా నియోజకవర్గాలు కానీ, రాయలసీమ కానీ, కోస్తా ఏరియా కానీ ఇక్కడ అన్ని ఎక్కడ గుర్తుకు రావడంలో మీకు ఒక్క విజయవాడలోనే అభివృద్ధి చేస్తా అంటావు. ఆ అభివృద్ధి ఏం చేస్తున్నావో దేవునికే తెలియాలి కానీ మాకు తెలియడం లేదు. దయచేసి ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్ని బెదిరించినా మీరు వచ్చి నిలబడినా మేమేం భయపడేది లేదు, ఆగేది లేదు, ఏం జరిగేది లేదు. ఎందుకంటే మీరు చెప్పినారు పోలీసులు పంపిస్తాని. పోలీసులు వద్దు, ధైర్యంగా రమ్మని మీ వాళ్ళు ఉంటే వచ్చి ప్రజలకు ఏం చెప్తారు. వాళ్ళు ఎమ్మెల్యేగా గెలేదు, వాళ్ళని తీసుకొని నా గ్రామాల్లో వచ్చి ప్రోటోకాల్ పాటించమంటే నేనెందుకు ఎమ్మెల్యేగా ఉండాలి? ఈడ నా నియోజకవర్గంలో నేను ప్రోటోకాల్ నాకుంటుంది కానీ సోలిపోయిన వాళ్ళు కాదు ప్రోటోకాల్ ఉండేది. ఈ రోజు ఇవన్నీ మేము రేపు అసెంబ్లీలో పెట్టి తప్పకుండా పెడతాము. మా పార్టీ వస్తుంది, అసెంబ్లీలో పెడతాము. ఈ రోజు అధికారులు ఏమేమి చేశారో అవన్నీ తప్పకుండా రేపు మూల్యం చెల్లిస్తాం తప్పకుండా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని అంత సులభంగా వదిలిపెట్టము. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు 2.2 అని, తప్పకుండా చెప్పినాడు. ప్రతి ఒక్కరు ఏ తప్పు ఎక్కడైనా మీకు అన్యాయం జరిగిందంటే నా దృష్టికి, నా తాడేపల్లి ఆఫీస్కి మీరు పంపించండి అని. తప్పకుండా అందరూ పంపిస్తున్నారు. అధికారులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పోలీస్ అధికారులైనా మిగతా అధికారులైనా ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళు న్యాయం చేయండి. తప్పు ఉంటే తప్పే అని చెప్పండి. అంతేగాని ఒక అధికార పార్టీ చెప్పిందని మీ ఇష్టానుసారం చేస్తూ పోతే ఊరుకుండే ప్రసక్తి లేదు, ఊరికి ఉండదలుచుకోలేదు మేము. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంకెందుకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆయన ఎందుకంటే సీనియర్, ఆయన ఒక ముఖ్యమంత్రిగా సీనియర్. ఆయన వచ్చి మాట్లాడినాడు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడుతున్నాను కూడా. ఎందుకంటే ఏమో ఆయన వచ్చి బెదిరిస్తే భయపడి మనం ఇంట్లో ఉండాల్సిన అవసరం మాకు లేదు, మేము ఆలోచన చేయదలుచుకోలేదు. నువ్వు దయచేసి దండయాత్ర చేయొద్దు. దోమల పైన అప్పుడే 2014 దండయాత్ర చెప్పి అధికారులు ఆ దోమలు దండయాత్ర చేసింది లేదు. ఊరికే ఒక స్కీమ్ పెట్టినావు, దాన్ని కూడా ఒకటి. ఈ రోజు మా భావాల మీద మా గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు, పాపం ఏమి రైతులు ఉన్నారు. ఇంతమంది ఉండి వాళ్ళు బాధ పెట్టొద్దు నా ఒక్కని కోసం. నువ్వు పెట్టాలనుకుంటే నన్నే ఇబ్బంది పెట్టు, కానీ నా గ్రామాల తంటకు కానీ నా నియోజకవర్గ తంటకు రావద్దని చెప్తున్నా. వచ్చినా మేము వెనకడికి వేసే ప్రసక్తే లేదు. ఏం వేసినా కేసులు పెట్టిస్తాం, కేసులకు పోయిస్తాం. ఏ దానికి మేము భయపడే ప్రసక్తి లేదు. మా కార్యకర్తలు కూడా, నాయకులు కూడా ఎవరు భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నా. ఎవరు భయపడు. నిజంగా మీ వాళ్ళు నిజంగా కరెక్ట్ గా ఉంటే రేపు ప్రజాస్వామ్యం అంటున్నావు కదా, నువ్వు ప్రజాస్వామ్యంగా నువ్వు రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మేము పోటీ చేస్తాం. ప్రజలు ఎవరికైనా తీర్పిని మళ్ళీ నిజంగా నువ్వు ఇన్ని స్కీమ్లు ఇస్తున్నావు కదా, నెల నెల పెన్షన్ ఇస్తున్నావు కదా, 3 సిలిండర్లు ఇస్తున్నావు కదా, ఇవన్నీ నువ్వు ఇస్తున్నావు, నీ ధైర్యం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ నడుపు. వల్ల పోలీసులు పెట్టుకొని నడిపేది కాదు మీకు ప్రభుత్వము. పోలీసులు లేకుండా నడపాలి. నేను నా ప్రభుత్వంలో కూడా పోటీ చేయించినారు. ఆ పక్క తెలుగుదేశం పోటీ చేసినారు సర్పంచులకి. అదే ప్రకారము జెడ్పీటీసీకి, ఎంపీటీసీలు కూడా పోటీ చేసినారు. మీరు ఎందుకు మధ్యలో వద్దనుకొని మీరు వదిలేసినారు తప్ప మేము పోటీకి ఎక్కడ అడ్డపడలేదే. ఎక్కడైనా అడ్డుపడ్డామా ఒకసారి మీరు చెప్పండి. 2019లో మీరే వద్దనుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మేము డ్రాప్ అయిపోతున్నాము, ఎవరు మీరు దానికి చేయొద్దండి అని, పాల్గొనొద్దని చెప్పింది మీరే. సర్పంచుల్లో ప్రతి ఒక్కరు పోటీ చేసినారు కదా. మరి ఆ రోజు నా ప్రజలకి దగ్గర 92 సర్పంచులకు గాను
78-80 వరకు సర్పంచులు రావడం జరిగింది. ఒకవేళ మీ ప్రభుత్వం ఉంది వచ్చింది అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి మీ ప్రభుత్వంలోనే పోటీకి నిలబెడతాం. 92 పంచాయతీలు, నా పంచాయతీలు సహా కూడా పోటీ పెట్టిద్దాం. ఈ 4 పంచాయతీలు ఎందుకు ఆలోచన చేస్తున్నా, దీన్ని కూడా పోటీ పెట్టిద్దాం. సరే, దానికి రెడీ. మరి మీరు కూడా అన్నిటికి రెడీనేనా? పోలీసులు వాడుకోండి, మీరు చేయగలరా? చేయలేరు. మీతో కాదు, చేత కాదు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలి, ఎప్పుడెప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఎప్పుడెప్పుడు మాకు పథకాలు వస్తాయి అని ఆలోచన చేస్తున్నారు మా ప్రజలంతా. 2 సంవత్సరాలకే యాసరికి వచ్చిపోయింది. మొన్న మా మీటింగ్ చూసి తట్టుకోలేక రాష్ట్రంలో 5వ స్థానమో 4వ స్థానం మా మీటింగ్. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఇప్పుడు చెప్తాను, ఒకటే చెప్తా నేను. నిజంగా మీరు అంత పెద్ద మనుషులు కదా, ప్రజాసంబద్ధంగా నా నియోజకవర్గమే ఇంకెక్కడ వద్దు, 92 మందిని పోటీ చేస్తా. నా గ్రామాలు కూడా పోటీ పెట్టే ఉంటే పెట్టుకోమనండి. 92 గ్రామాలు పోటీ చేపిస్తా. తప్పకుండా ఎవరికి ఎంత వస్తే చూద్దాం. దానికి మీరు రెడీనా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. సరే, మీరు వద్దనుకోండి, ఇన్ఛార్జికి రెడీనా అని అడుగుతున్నా. ఇవన్నీ ఎవరిని ఆలోచన చేసి తాటాకు చప్పట్లకి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఇక్కడ అందరు గట్టిగా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది మా నియోజకవర్గంలో. ఒకప్పుడు నీ తెలుగుదేశం బలంగా ఉందని చెప్పుకునే ఆ వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పుకునే ధైర్యం నాలో ఉంది. కాబట్టి ఎందుకంటే అది కూడా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర అంత ఓసీలు ప్రతి ఒక్కరు అనుకున్నారు కాబట్టి ధైర్యం చెప్పుకోగలుగుతున్నాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయంలో బలంగా ఉంది. ఉన్నందుకే 4 సార్లు గెలిచాము. ఒకసారి టీడీపీ తరఫునే గెలిచాను, 3 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచినాను. ఇది గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. దయచేసి ఇంకొకసారి మీరు మా మంత్రాలయంకి వస్తే మీరు ఏదన్నా నిధులు ఇచ్చి అభివృద్ధికి వస్తే తప్పకుండా రండి. లేదా నా గ్రామానికి దండయాత్ర చేస్తే దయచేసి మీరు వస్తే నేనే స్వాగతం పలుకుతా. నా 8 గ్రామాలు నిన్ను స్వాగతం పలుకుతాము. మా కూడా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఇది చేస్తాను. లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చింది నేనే, గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 5 లిఫ్ట్ ఇరిగేషన్ తేవడం జరిగింది. అంటే రైతుల సాగునీరు కోసము తప్పకుండా రైతులు బాగుండాలని ఆలోచన చేసి ఆ రోజు మా ఊళ్ళు అడిగితే నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే ఒకే మాటకి 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి బసాపురం, ఇంకోటి కాగ్గల్, ఒకటి ఐరనగల్, కందుకూరు, ఆలివి. 5 స్కీములు తెచ్చిన వ్యక్తి ఎవరంటే పులికనము. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? పులికనం నుంచి కూడా రైతులు నీళ్ళు ఇప్పించాను. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా దగ్గర 10 కోట్లు ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎందుకు చేయాలనుకున్నాము? రైతులు బాగుండాలి, సాగునీరు ఉంటే వలసలు పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచన చేసుకొని మేము చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ, నా వాళ్ళందరికీ ఒకటే, ఎప్పుడు కూడా నేను అండగా నిలబడతాను. ఏ ఒక్కరి కోసం కూడా నేను ఆలోచన చేయదలుచుకోలేదు. మీరు ఎంత చెప్పినా ఎంత బెదిరించినా నేను బెదరదలుచుకోలేదు. నేను కూడా నీకంటే మొండివాడినే. అంటే నీవు అన్ని రకాలుగా వయసులో పెద్దోడు, అన్ని రకాలుగా నువ్వు అన్ని రకాల ముందున్న వ్యక్తి, అన్ని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి నువ్వు అన్ని మాట్లాడుతున్నావు. నేను ఒక 4 సార్లు ఎమ్మెల్యే అయినా, 3 సార్లు ప్రతిపక్షంలో నిలబడినాను, ప్రతిపక్షం ఉండి పోరాడుతున్నాను. నేనేమి మామూలుగా ఒకసారి అధికారం వచ్చింది, ఆ అధికారం వచ్చినప్పుడు ప్రజలకు మేలే చేసినాను కానీ ఎక్కడ చెడుపు చేయలేదు. ఏ ఒక్కరికి కూడా, ఏ పార్టీలకు కూడా నేను చెడుపు చేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను. నేను ఒకటే, నా నియోజకవర్గంలో ప్రజలే నా బలం, ప్రజలే నా కుటుంబం, ప్రజలే నా నాయకులు. వారి కోసం చివరి శ్వాస వరకు నేను వాళ్ళ కోసమే పోరాడతాను. ఈ సభాముఖం చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు.